హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈ కర్రీ అంటే అబ్బా, వీడియో స్టార్టింగ్లోనే కర్రీ అయితే కనబడుతుంది. చాలా బాగుంది, తినాలని అయితే అనిపిస్తుందండి. ఈ కర్రీ అయితే మష్రూమ్ కర్రీ అండి. ఈ మష్రూమ్ కర్రీ అందరికీ వచ్చే ఉంటుందండి, కానీ అక్కడక్కడ ఉంటారు కదా రాలేని వాళ్ళు, వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేస్తున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే కర్రీ ఎలా వండాలనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ప్రతి ఒక్కటి మీకు వస్తుంది. ముందుగా అయితే మష్రూమ్ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. ఇవి నాటు కదండి, మార్కెట్ నుంచి తెచ్చుకునేవి. ఈ సీజన్లో అయితే నాటు కూడా వస్తూ ఉంటాయండి. వీటి మీద అవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవైతే కొంచెం మచ్చల్లాగా ఉన్నట్టుగా అనిపిస్తాయండి. అదైతే మనం ఇలా కొంచెం రఫ్ చేసినట్టు కడిగేసినట్లయితే పోతుంది. లాస్ట్లో అయితే కొంచెం వేడి నీళ్ళు అలాగే సాల్ట్ వేసి కడిగేసుకుంటే నీట్గా అయితే వచ్చేస్తాయండి. మనం వీటిని కర్రీలో వేయడానికైతే కొద్దిగా టైం అయితే పడుతుంది కదండి. అంతవరకు అయితే కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసి వాటర్లో ఉంచేస్తే బ్లాక్ కలర్లోకి రాకుండా అయితే మనకి నీట్గా అయితే ఉంటాయండి. ఇలా కలిపేసుకొని వాటర్ అయితే వేసేసి అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇది ఇలా అయితే బాగుంటాయండి. అలాగే ఒక కళాయి అయితే స్టవ్ మీద పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. అందులో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చెక్క అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలండి. మనకి గ్రేవీ బాగా కావాలనుకుంటే ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 అయితే నేను వేసుకొని బాగా వేయించేస్తున్నాను. అలాగే ఇందులో 2-3 పచ్చిమిర్చి కూడా వేసానండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను. మనకి గ్రేవీ సాఫ్ట్గా రావాలంటే ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అయితే వేగడానికి టైం పడుతుంది కదండి. మరొక పొయ్యి మీద అయితే మనం మష్రూమ్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసి వేయించేసుకుందామండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా కొంచెం అంత ఆయిల్ అయితే వేసి మష్రూమ్ అయితే వేసేస్తానండి. ఇవి బాగా వేగనవసరం లేదండి, వాటర్ అయితే వదులుతూ ఉంటాయి. అలాంటప్పుడైతే మనం తీసేస్తే సరిపోతుంది. ఆ వాటర్ కూడా మనం కర్రీలో వేసేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా బాగా వేపేసిన తర్వాత ఇవైతే పక్కన పెట్టేద్దాం. కర్రీకి మంచి టేస్ట్ అలాగే కలుపుకోవడానికి గ్రేవీ మనకు కావాలనుకుంటాం కదండి. అందుకైతే కొన్ని టమాటాలు అలాగే కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్క. ఇక్కడైతే నేను జీడిపప్పు కానీ నువ్వుపప్పు కానీ పల్లీలు కానీ వేసుకోవచ్చండి. ఏది ఉంటే అది. నాకైతే పల్లీలు ఉన్నాయి, అదే వేసుకొని బాగా గ్రైండ్ చేసేసి ఈ వేగిన ఉల్లిపాయలు అయితే వేసేసి బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకును. ఇదైతే కలర్ చేంజ్ అయ్యి బాగా అయితే వేగాలండి. అప్పుడే మన కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, కలర్ అయితే మారి ఇందులోంచి నూనె అయితే వదులుతుంది కదా. ఇప్పుడైతే మనం కొద్దిగా పసుపు అలాగే సాల్ట్, మనకు రుచికి సరిపడా కారం అయితే వేసేసుకుందామండి. బాగా వేగింది కదా. కర్రీలకైతే రెస్టారెంట్ టేస్టులు రావాలంటే మసాలాలు అయితే బాగా వేగాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తాయి కర్రీస్. ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా కలిసేటట్టుగా అయితే కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకుని మష్రూమ్ అయితే వేసేద్దామండి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దండి. సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. మష్రూమ్ అయితే వేసేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఇందులో బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారాలు అన్నీ కూడా వీటికి బాగా పట్టేలాగా ఒకసారి ఒక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుంటే ఇంకా బాగా పడతాయండి. అలాగే మష్రూమ్ కూడా చాలా మంచిదంటండి హెల్త్కి. క్యాన్సర్ బారిన పడకుండా కూడా హెల్ప్ చేస్తుందట. ఈ సీజన్లో అయితే నాటు మష్రూమ్స్ కూడా వస్తూ ఉంటాయండి, తరచూ తింటూ ఉండాలి. చూడండి, బాగా కలుస్తుంది కదా. దీనికి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడైతే 1 స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా అయితే కుదిరిందండి కర్రీ. అందుకనే నేను వీడియో అయితే చేస్తున్నాను. చాలా బాగుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుందామండి. ఈ వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి ఎంత గ్రేవీ కావాలో ఆ విధంగా అయితే దించేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ అయితే బిర్యానీలోకి బాగుంటుందండి, రైస్లోకి బాగుంటుంది. అలాగే మనం చపాతీ, పూరి అలాంటివి చేసుకున్న వాటిల్లో కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ట్రై చేయండి. నాకైతే ఈ విధంగా ఉండాలండి కలుపుకోవడానికి. నేను చివరిగా అయితే కచూరి మేతి అయితే కొద్దిగా వేస్తున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది వేయడం వల్ల. అలాగే గరం మసాలా పొడి కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే వేయట్లేదు. ఇదిగోండి, టోటల్గా కర్రీ అయితే ఇలా వచ్చింది. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.